కుమారి ఆంటీ ఫుడ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పేరు ఓ ట్రెండింగ్ గా మారింది. కుమారి అనే మహిళ ఇనార్బిట్ మాల్ ఎదురుగా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఫుడ్ కి ఫుల్ డిమాండ్ ఉండడంతో ఇక్కడికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భోజన ప్రియులు వస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. రంగంలోకి దిగిన పోలీసులు కుమారి ఆంటీతో పాటు మిగతా వ్యాపారులను సీరియస్ గా వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు అక్కడ పార్క్ చేస్తున్న వాహనాలకు ఫైన్లు కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఇది వివాదంగా మారింది. పోలీసుల తీరుపై చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ అంటే ఎంత ఫేమస్ మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఈ మధ్యకాలంలో అయితే స్ట్రీట్ ఫుడ్ కు సంబంధించి చాలా డిమాండ్ ఉండడంతో చాలా మంది వ్యాపారులు కూడా చిరు వ్యాపారులు ఈ స్ట్రీట్ ఫుడ్ వైపు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్న పరిస్థితి చూస్తున్నారు. అయితే హైదరాబాద్ లో ముఖ్యంగా ప్రస్తుతం ఇనార్బిట్ మాల్ కోహినూర్ సంబంధించి హోటల్ కోహినూర్ సంబంధించి ఆ పరిసరాల్లో చాలా వరకు మనకు ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది కనిపిస్తుంటుంది. చూడొచ్చు, ఒక్కసారి విజిటర్స్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు ఏ విధమైన రద్దీ కనిపిస్తుందో. ఈ రద్దీ ఇప్పుడు సమస్యకు కారణమైంది. ముఖ్యంగా ఏదైతే హెచ్ఐసిసి సంబంధించినటువంటి ల్యాండ్లో ఈ నిర్మాణం ఇవి ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా హాకర్స్ ఐడి కార్డ్స్ ఎవరైతే ఉన్నాయో వారు మాత్రం ఇక్కడ ఈ దుకాణాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా మిగతా వాళ్ళు కూడా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం, ప్రతిరోజు నిత్యం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఐటీకి సంబంధించిన ఉద్యోగులు వచ్చి మిగతా కంపెనీలకు సంబంధించి ఎంఎన్సీ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రావడం, వివిధ రకాలైనటువంటి ఫుడ్స్ను ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయడం, దాంతో ఈ పరిసర ప్రాంతాలు కూడా భారీగా ట్రాఫిక్ జామ్లు ఉన్నాయి. ఇది పోలీసులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇక్కడ ఈ స్ట్రీట్ ఫుడ్లోనే ఒక కుమారి అని ఎవరైతే మహిళ ఉందో ఆ కుమారి మహిళ సంబంధించినటువంటి ఫుడ్కు సంబంధించి ఈ మధ్యకాలం చాలా ప్రాచుర్యం పొందింది. సోషల్ మీడియాలో కూడా ఆమె పేరు చాలా హైలైట్గా నిలిచింది. దీంతో ఇంకా జనాల తాకిడి ఎక్కువ ఉంది. దాంతో కుమారితో పాటు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన హోటల్లో కూడా ఆ తాకిడి ఎక్కువ కావడం, జనాల తాకిడి ఎక్కువ కావడంతో ట్రాఫిక్ పర సమస్యలు మరింత రెట్టింపయ్యాయి. దీంతో ప్రస్తుతం పోలీసులు దీనిపై ఫోకస్ పెట్టి ముఖ్యంగా వాటి అంటే ఎవరైతే వాహనాలు ఉన్నాయో వాహనాలకు సంబంధించి ఫైన్లు వేసే ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. అయితే ప్రధానంగా పోలీసుల అబ్జెక్షన్ చెప్పడంతో వీరంతా కలిసి కోర్టుకు వెళ్ళడం, 14 సంబంధించినటువంటి దుకాణాల యజమానులు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళడంతో కోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చడంతో మళ్ళీ యథావిధిగా దుకాణాలు కొనిస్తున్న క్రమంలో పోలీసులు మాత్రం మోటార్ వెహికల్ యాక్ట్ చట్టాల కింద ఇక్కడ పార్కింగ్ చేసిన వారు కావచ్చు, మిగతా వారు ఎవరైతే తోపుడు బళ్ళు ఉంటాయో ఆ తోపుడు బళ్ళకు సంబంధించిన వాహనాలను వాళ్ళు డిజైన్ మార్చి కొంత గందరగోళం కారణం అవుతారు, ట్రాఫిక్ జామ్ల కారణం అవుతున్న ఆరోపణ అయితే ప్రధానంగా పోలీసులు చేస్తారు. దానిలో భాగంగానే ఈ కంప్లైంట్స్ పోలీసులకు రావడంతో పోలీసులు కొన్ని రోజులుగా డ్రైవ్ కొనసాగిస్తారు. ముఖ్యంగా కుమారికి సంబంధించి నిన్న పోలీసులు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. అందులో ఏవైతే ఈ ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి ఇలాంటి విషయాలు కూడా స్పష్టంగా చెప్పారైతే ఈ అంశం అంతా కూడా ఒక్కసారిగా సీఎం దాకా వెళ్ళినట్టు తెలుస్తుంది. సీఎం పిఆర్ఓ కూడా దీనికి సంబంధించి ఒక మెసేజ్ ట్విట్టర్ వేదికగా ఆయన ఒక మెసేజ్ చేయడం, అలాంటి ఇబ్బంది ఏం లేదు, ప్రజాపాలనలో అందరికీ అవకాశాలు ఉంటాయనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయడం, తొందరలోనే ముఖ్యమంత్రి కూడా ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ ఆ సమస్య పరిష్కారం కృషి చేస్తారనేటువంటి విషయం కూడా చెప్పడంతో ప్రస్తుతం ఈ టాపిక్ అనేది హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనా ట్రాఫిక్ పరంగా అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. హెచ్ఐసికి సంబంధించిన ఫిర్యాదు మేరకే మేము ఇక్కడ ఉన్నటువంటి దుకాణదారులకు సంబంధించి వారిపై కేసులు వేయడం కావచ్చు, మిగతా సంబంధించి చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని పోలీసు చెప్తారు. అయితే ఇప్పటికీ ఎవరికి మేము ఆబ్జెక్షన్ చెప్పలేదు, కానీ ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని మాత్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కొన్ని ఎవరైతే నిబంధనల విరుద్ధంగా ముందుకెళ్తారో వారిపై మాత్రం కొన్ని ఫైన్లు మాత్రం వేసామనే విషయాన్ని పోలీసు చెప్తారు. ముఖ్యంగా ట్రాఫిక్ పరంగా అయితే తీవ్రమైన ఇబ్బందులు ఉన్నట్టుగా పోలీసు చెప్తారు. ఎప్పుడు సాయంత్రం అయిందని ఉదయం సాయంత్రం వేళలో విపరీత రద్దీ ఉంటుంది. ముఖ్యంగా లంచ్ టైంలో మాత్రం పరిస్థితి చేయదాటంతోనే పోలీసులు ఈ చర్యలకు పాల్పడతారని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ అంశం సీఎం దగ్గర కూడా వెళ్ళడంతో సీఎం ఇరుపక్షాలకు అంటే ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటుగా మరోవైపు వ్యాపారస్తులు చిరు వ్యాపారులకు కూడా ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందని పోలీసులకు ఆదేశాలు తెలుస్తోంది. మరో పర్సన్ రామకృష్ణతో కలిసి రమణ టీవీ హైదరాబాద్.